బిగ్ బాస్ సీజన్ 9 ఎంత ఉత్కంఠభరితంగా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది లైవ్ లో. ఇక కెప్టెన్సీ టాస్క్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే బ్లాక్ టీం నుంచి శ్రీజ, ఫ్లోరా, రీతు. అయితే బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురిని కూడా గార్డెన్ ఏరియాలో నుంచోమని చెప్పారు. ఇక గార్డెన్ ఏరియాలో వీళ్ళకి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చింది బాస్కెట్ అండ్ బాల్. బిగ్ బాస్ బజర్ మోగినప్పుడల్లా బయట నుంచి బాల్స్ వస్తూ ఉంటాయి. అయితే ఎవరైతే శ్రీజ, ఫ్లోరా, రీతు ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ బాస్కెట్ లో ఆ బాల్స్ ని పట్టుకోవాలి. చివరిగా ఎవరి ఎక్కువ బాస్కెట్ లో బాల్స్ ఉంటాయో వాళ్ళు నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్ గా పోటీ చేయవచ్చు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు ఫ్లోరా ఏ గేమ్ ఆడలేదు, ఫ్లోరా ఏం మాట్లాడలేదు అన్న వాళ్ళే ఈ రోజు ఫ్లోరా గేమ్ చూసి నిజంగా మైండ్ పోతదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి శ్రీజ, ఫ్లోరా, రీతు వీళ్ళు ముగ్గురికి జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఫైనల్ గా ఫ్లోరా అయితే ఈ టాస్క్ లో విజయం సాధించి నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్ గా ఎన్నుకున్నదనే చెప్పాలి. మరి మీరేమంటారు? ఫ్లోరా కెప్టెన్సీ టాస్క్ లో విన్నర్ అవ్వడానిపై కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.